ప్రశాంతంగా ఒక పల్లెటూరులో ఉంటుండే నేను మా అమ్మ మా నాన్నతో కలిసి. అండ్ మా తమ్ముడు లైఫ్ యూటర్న్ తీసుకుంటుంది అంటారు కదా, బహుశా అదేదేమో. మా డాడీకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ థాట్ మంచి ఇల్లు కట్టుకోవాలి, పెద్ద ఇల్లు కట్టుకోవాలి అన్న ఒక థాట్ వచ్చేసింది. ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడు కడతాం అన్నట్టు. సరే అని అప్పులు తీసుకొచ్చి ఇల్లు కట్టాడు. అప్పులు కట్టడానికి చాలా కష్టపడుతుండే, కానీ వర్క్ ఉంటుండే. డాడీ పనికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి కడుతుండే. కోవిడ్ వచ్చేసింది. కోవిడ్ తర్వాత మీ అందరికీ తెలిసిందే, వర్క్స్ ఎక్కడక్కడ ఆగిపోయినాయి. మా డాడీ అప్పులు కట్టలేకపోయారు, దానికి వడ్డీలు ఎక్కువైపోయినాయి, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా. సో నేను ఎట్లన్నా ఒక జాబ్ తెచ్చుకొని మా డాడీకి కొంచెం హెల్ప్ చేద్దాం అన్నట్టు హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో జాబ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా నరకంగా ఉంటుండే. ఎందుకంటే నా ఫస్ట్ జాబ్. ఎంత మేనేజర్ కానీ టీమ్ లీడ్ కానీ ఎంత సీరియస్ అంటే, ఎంత స్ట్రిక్ట్ అంటే, మార్నింగ్ ఎక్స్ట్రా అవర్స్ కూర్చొని వర్క్ చేయాలి, లేకపోతే జాబ్ పోతుంది అన్నట్టు అట్లా ఉంటుండే. నేను ఫ్రెషర్, ఇంకా హైదరాబాద్లో ఏం తెలీదు, కొత్త కదా, పల్లెటూరు నుండి వచ్చాను కదా. సో నేను కూడా అలాగే వర్క్ చేస్తుండే. హైదరాబాద్లో ఉన్నన్ని కష్టాలు, ఉన్నన్ని కథలు, ఉన్నన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ బహుశా ఇంకెక్కడ ఉండవేమో కదా.